महबूबनगर जिले के देवरकद्रा असेंबली हलके के मुसीपेटा मंडल के वेमुला गांव में एसजीडी कॉर्निंग कंपनी के दूसरे यूनिट का इफ्तिताह वजीर आला तेलंगाना रेवंत रेड्डी ने अंजाम दिया। इफ्तिताही तकरीब से खिताब करते हुए वजीर आला रेवंत रेड्डी ने कहा कि एक वक्त था जब महबूबनगर को नकल मकानी करने वाला जिला कहा जाता था और इसकी बड़ी वजह तालीम के शोबे में पसमानदगी थी, जिसके जिम्मेदार साबिका हुक्मरान है। उन्होंने इल्जाम आयद किया कि तेलंगाना क़याम के बाद भी उस वक्त के वज़ीर आला केसीआर ने महबूबनगर जिले के लिए कोई खातिर ख्वाह कदम नहीं उठाया। रेवंत रेड्डी ने कहा कि मौजूदा हुकूमत तालीम को तरक्की की कुंजी मानते हुए जिले में खुसूसी बजट फराहम कर रही है। नारायणपेट कोड़ंगल लिफ्ट इरीगेशन के अराजी हुसूल में हाइल रुकावटों को दूर करने की कोशिश की जा रही है। वज़ीर आला ने ऐलान किया कि महबूबनगर जिले में ब्रह्मोस मिसाइल यूनिट के क़याम के साथ साथ हर असेंबली हलके में एडवांस टेक्नोलॉजी सेंटर कायम किया जाएगा, जबकि जिले में IIIT पहले ही कायम हो चुका है। उन्होंने कहा कि आवाम की तरक्की के लिए वो हमेशा आगे रहेंगे। सियासी जमातों का जिक्र करते हुए वज़ीर आला ने कहा कि एक वक्त की मकबूल जमात जनता पार्टी वक्त के साथ ख़त्म हो गई। इसी तरह TDP को तेलंगाना में मुश्किलात का सामना है और इसका मुस्तकबिल भी तारीख है। దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎస్జీడి కార్నింగ్ టెక్నాలజీస్ పరిశ్రమ యొక్క 2వ యూనిట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, టెక్నాలజీకి సంబంధించిన యాజమాన్యము వారి సిబ్బంది అందరూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మహబూబ్నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, మీకందరికి తెలుసు పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో పాత్రానంగల్ డ్యామ్ కట్టినా, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా, SRSP కట్టినా, ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని చెయ్యాలి అని అంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుంటే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. దీనికి ప్రధాన కారణం 1 చదువు, 2 నీరు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలల బ్రతకడానికి వలసపోయేది. కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు